మిరపకాయ బజ్జీలన్నీ కూడా విషతుల్యము. గురువుగారు మీరు ఎట్లా చెప్తే మమ్మల్ని భయపెట్టకండి, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి మిరపకాయ బజ్జీలు తింటున్నాం అంటే వాడు చూడండి, వాడు ఒకసారి వెళ్ళి చూడండి, మీరు అక్కడ కూర్చోండి. ఒక చిన్న వాడి దగ్గర ఇంత చిన్న డబ్బా ఉంటుంది, నేను చూసి చెప్తున్నా మీకు. చిన్న డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో మిరపకాయ బజ్జీలు తీసిన తర్వాత మూకుడు ఉంటుంది చూడండి, దాన్ని బాణలి అంటారు. నేను దగ్గరుండి చూసి చెప్తున్నా మీకు. ఆ నూనెను ఏం చేస్తాడు తెలుసునండి, ఆ మొత్తం నూనెని ఇందులో పోస్తాడు, పోసి ఇంటికి తీసుకెళ్తాడు. మొర్నాడు తెచ్చి ఆ నూనెనే మళ్ళీ అందులో పోస్తాడు, పోసి మళ్ళీ మిరపకాయ బజ్జీలు అందులో వేస్తాడు, వండి పెడతాడు. ఆ నూనె మిగిలిన నూనె మళ్ళీ డబ్బాలో పోసుకుపోతాడు. ఇలా 15 రోజులు అదే నూనె వాడతాడమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయిజన్. అది విషతుల్యం అన్నమాట. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా నూనె వాడాలి. ఆ నూనె కూడా అన్ని నూనెలు వాడకూడదు. పామాలివ్ వాడకూడదు అని చెప్పారు, అయినా పామాలివ్ వాడతాం. సన్ఫ్లవర్ వాడకూడదు అని చెప్పారు కొంతమంది నాతో, ఆయుర్వేదిక వైద్యులు. సన్ఫ్లవర్ వాడొద్దండి అన్నారు, అయినా సన్ఫ్లవర్ కూడా వాడతాం కదా. మరి ఏం చేస్తాం, గత్యంతరం లేదు. మా చిన్నప్పుడు అయితే నేతితోనే గారెలు చేసేవాళ్ళమ్మా. ఏంటి, నేతితోనే గారెలు చేయాలి, నూనెతో గారెలు చేయకూడదు, నేతి గారెలే తినాలి. కానీ వాళ్ళ నేతి గారెలు ఎవరైనా తింటున్నారా? ఎందుకని చేయట్లేదు? ఆయిల్తో చేస్తున్నారు. నేతి గారెలు అయితే డబ్బు ఎక్కువ పెట్టాలి కదా, డబ్బులు లేవు. డబ్బులు లేవు, మరి సినిమాకు పోతే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? మీరు కుటుంబంతో 2,500 రూపాయలు టికెట్, నలుగురు పోయినా 2,000 వచ్చినాయి. 2,000 రూపాయలు బట్టి మీరు సినిమా టికెట్ కొనుక్కుంటారే. మరి కొంచెం మంచి నెయ్యి కొనుక్కొని అందులో గారెలు వండుకొని తినండి, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. అసలు మీకేం సార్ మీరు చెప్తారు, మా దగ్గర అంత డబ్బులు లేవు, మీరు నేతి గారెలు కాదు అసలు మినపప్పు కొనుక్కునేదిగా మా దగ్గర డబ్బులు లేవు అంటారు. అవునా? అంటే నేను ఊరికే చమత్కారంగా చెప్తున్నాను. మనం తినే ఆహారము మంచి నూనెలు వాడాలి. నువ్వుల నూనె వాడండి రమగారు. నువ్వుల నూనె, ఒంటికి నువ్వుల నూనె పూసుకొని బాగా స్నానం చేయండి. నువ్వుల నూనె పూసుకొని స్నానం చేయండి. తలకు నువ్వుల నూనె బాగా అంటుకోండి. ఒక స్పూను శ్రీకృష్ణదేవరాయలు పొద్దున్నే తెల్లవారుజామున, శ్రీకృష్ణదేవరాయలు పేరు విన్నారా మీరు? మీరు విన్నారు, యాంకర్ మీరు విన్నారు. ఈ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవడో తెలియదు. తెలుసా మీకు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? ఆంధ్ర భోజుడు, మన తెలుగు భాషను రక్షించినటువంటి వాడు, మహామహుడు. మీకు చక్కగా తెలుగు సాహిత్యం చదువుకోండి అయ్యా మీరు. పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూడకండి. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడో తెలిసిన అండి, తెల్లవారుజామున లేచి 1 లీటరు నువ్వుల నూనె తాగేవాడు. 1 లీటర్. ఇంకా అక్కడి నుంచి గుర్రం ఎక్కి సవారీ చేసేవాడు. ఆ నువ్వుల నూనె మొత్తము కూడా చెమట రూపంలో శరీరం నుంచి బయటికి రావాలి, అంత దూరం పరిగెత్తేవాడు. అది ఎక్సర్సైజ్ అంటారు. పూర్వం రాజులంతా అలాగే చేసేవాళ్ళు. అంత ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేవి. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీల ఆరోగ్యాలు బాగుంటున్నాయా చెప్పండి? వాళ్ళు ఇళ్లల్లో ఎన్నాళ్ళు ఉంటున్నారు? 6 నెలలు ఇళ్లల్లో ఉంటారు, ఇంకో 6 నెలలు హాస్పిటల్స్లో ఉంటారు. ఎందుకంటే తినే ఆహారం సరిగ్గా ఉండదు కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు మంచిగా నెయ్యి తాగాలి, నువ్వుల నూనె తాగాలి, పరిశుభ్రమైన ఆహారాలు తినాలి. ఆ రెస్టారెంట్లకి పబ్బులకు పోయినారనుకోండి, ఇంకంతే, మీ ఆరోగ్యం గల్లంతే. వాళ్ళకి ఎందుకు ఉంటుందని మీ మీద ప్రేమ? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని హోటల్ పెట్టుకున్నారు. ఆ హోటల్లో వాళ్ళు వండే హోటల్లో బల్లులు పడ్డాయో బొద్దంకులు పడ్డాయో ఎవడన్నా చూసి వచ్చాడా మీరు వంటింట్లోకి వెళ్ళి? ఎవరు చూడలేదు కదా. పరిశుభ్రమైన ఆహారం ఎందుకు వండుతారు వాళ్ళు? వండరు. మనం ఇంట్లో అయితే కాస్త జాగ్రత్తగా పరిశుభ్రమైనటువంటి మంచి క్లీన్లీనెస్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో వండుకొని వేడిగా అప్పుడే తినాలి. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను రమగారు, వినండి. మా చిన్నప్పుడు అంటే 1940వ సంవత్సరంలో
ప్రతి ఇంట్లోనూ పెరటి తోటలు అంటూ ఉండేవమ్మా. పెరటి తోటలు అంటే ఏంటి అనమాట? పెరటి తోట అంటే ఏంటి? ఇంట్లోనే కొత్తిమీర, ఇంట్లోనే కరివేపాకు చెట్టు, ఇంట్లోనే 4 బెండకాయ మొక్కలు, ఇంట్లోనే 4 వంకాయ చెట్లు వేసేవాళ్ళు. అలాగే మా ఇంట్లో పొట్లకాయ చెట్లు వేసేవారు. ఇలా పొట్లకాయ మనం భోజనానికి కూర్చోబోయే ముందు ఏం చేసేవాళ్ళు? అప్పటికప్పుడే ఒక పొట్లకాయ కోసుకొచ్చేవారు. భోజనానికి వెళ్ళబోయే ముందే ఏమ్మా పొయ్యి మీద అన్నం పెట్టి ఈ పొట్లకాయ కోసి అప్పటికప్పుడే 5 నిమిషాలలో 5 నిమిషాలు ఈ పొట్లకాయని మంచిగా నెయ్యి వేసి వేయించి ఈ వేడి అన్నంలో కలుపుకొని తినేవాళ్ళమ్మా. అర్థమైందా? అప్పటికప్పుడు 5 నిమిషాలు. ఇవాళ ఏం చేస్తున్నారు? వాడెక్కడో తోటలో పొట్లకాయ ఎప్పుడో పండించాడు, దాన్ని హైదరాబాద్కు తెచ్చారు. ఆ హైదరాబాద్కు తెచ్చాక దాన్ని మళ్ళీ మార్కెట్కి వస్తుంది. ఆ మార్కెట్కి వచ్చిన పొట్లకాయని మళ్ళీ మనం ఇంటికి తెస్తాం. ఇంటికి తెచ్చాక దాన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత దాన్ని తీస్తాం. అంటే అప్పటికే 15 రోజులు దాని లైఫ్ అయిపోయింది. దాన్ని వండి తింటే మీకు ఆరోగ్యం ఎట్లా బాగుంటుంది చెప్పండి? నేను చెప్తోంది ప్రాక్టికల్గా ఉందా లేదా? ఏమ్మా నేను చెప్తోంది నిజమేనా కాదా? ఎప్పుడో వంకాయని వాడు 15 రోజుల క్రితం పొలంలో పండించాడు. ఆ పండించిన వెంటనే 5 నిమిషాల్లోనే దాన్ని తినాలి. అప్పుడు లైఫ్ ఉంటుంది అందులో. దాన్ని బండ్ల మీద తీసుకొచ్చి రైతు బజార్లో పెట్టి అక్కడి నుంచి మీ ఇంటికి తెచ్చి దాన్ని మీరు వారం రోజులు ఫ్రిడ్జ్లో. నేను అమెరికాకు పోయినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశానమ్మా. ఏమిటో తెలిసిన అండి? అన్నం వండుతారా? అన్నం ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెడతారు. 1 వీక్ తింటూనే ఉంటారు దాన్నే. మీరు ఎవరైనా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళని అడగండి. ఫ్రిడ్జ్లో పెట్టి పెరుగు అన్నమో లేకపోతే పులిహోరో ఏవో 1 వీక్ అవే తింటుంటారమ్మా. ఎందుకని అని అడిగా. అంటే మాకు టైం లేదండి వండుకోవడానికి అన్నారు. నేను చెప్తోంది ఆరోగ్య సూత్రాలు చెప్తున్నా, నేను చమత్కారంగా చెప్తున్నాను మీరు అనుకోకండి. ఆరోగ్య సూత్రాలు చెప్తున్నా. అందుకే అమెరికాలో బుద్ధులు అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియన్ బుద్ధులు కూడా అట్లాగే తయారైనాయి. ఎందుకంటే మనకి ఇండియన్స్కి మన ఋషులు చెప్పిన బుద్ధులు పోయి అమెరికన్ సొసైటీ ఇక్కడ తయారైంది. చైనాలో కుక్కలను తింటారు, తెలుసునా మీకు? చైనాలో తెలియదు మీకు? పంది కుక్కలను తింటారు చైనా వాళ్ళు. పాములను తింటారు చైనా వాళ్ళు. అందుకనే వాళ్ళకి పాము బుద్ధులు వచ్చినాయి, తెలుసునా అండి? చైనాలో వాళ్ళు పాములు తింటారు, ఎలికల్ని తింటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఇండియాతో దెబ్బలాడుతూ ఉంటారు. నా మాట వినండి, మంచి ఆహారం తీసుకోండి. మనం ఎలాంటి ఆహారం తింటే మన బుద్ధులు అలా ఉంటాయి, మన మనస్సు అలా వికసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పరిశుభ్రంగా స్నానం చేయాలి. ఎంతమంది స్నానం చేస్తున్నారండి పరిశుభ్రంగా చెప్పండి? మన దేశంలో 50% స్నానం చేయరు. ఎందుకని స్నానం చేయరు అడగండి వెళ్ళి. ఇప్పుడు సౌదీ అరేబియాలో వాళ్ళు స్నానాలు చేయరు, ఎందుకంటే నీళ్లు లేవు. అక్కడ తాగేందుకే నీళ్లు లేవు కదా. ఎడారిలో నీళ్లు ఉంటాయా? ఒయాసిస్ అని ఒక చిన్న గుంట ఉంటుంది, అందులో కాసిన నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు కాసేపు తాగుతారు, కాసేపు అరిచేతులు కడుక్కుంటారు, అంతే. స్నానం చేసేందుకు నీళ్లు లేవు. కానీ ఇక్కడ మీకు పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద నదులు. కృష్ణ, గోదావరి, పినాకిని, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, తుంగభద్ర, కావేరి, ఎన్ని నదులు ఉన్నాయమ్మా మీకు? రోజుకు 4 సార్లు స్నానం చేసినా కూడా తరగనన్ని నీళ్లుంటే మీరు ఎందుకు స్నానం మానేస్తున్నారని పిలిచి అడగండి వాళ్ళని. కాబట్టి మన ఆచార వ్యవహారాలన్నీ కూడా భ్రష్టు పట్టించుకుంది మనమే. ఇతరులను నిందించి ఏమీ ప్రయోజనం లేదు. మనం తినే ఆహారం పరిశుభ్రంగా లేదు, మనం చూసే సినిమాలు సరిగ్గా లేవు. ఆ టీవీలలో చూపిస్తుంటారు, ఒక అత్త వస్తుంది ఆ టీవీలో, ఆ అత్త వచ్చి కోడల్ని హింసిస్తూ ఉంటుంది. విలన్స్ అంటారు, లేడీ విలన్స్. ఇవి మనం చూసే సీరియల్స్.
కాబట్టి మనం చూసేటటువంటి దృశ్యాలు, మనం తినేటటువంటి ఆహారం, మనం తాగేటటువంటి నీళ్లు అన్నీ కలుషితమైపోయినాయి కదా. మీకు ఆరోగ్యం బాగుండాలంటే ఎట్లా బాగుంటుందమ్మా? ఆరోగ్యమే బుద్ధి, బుద్ధి వేరు కాదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో మన శరీరాన్ని బట్టే, పంచభూతాలని బట్టే బుద్ధి. బుద్ధే ఈ బుద్ధి అంటే ఏమిటి? మనస్సు అనేది 6వ ఇంద్రియం. ఒక్కడికి సరైన బుద్ధి లేదమ్మా. చూడండి దేశంలో ఒక్కడికి సరైన బుద్ధి లేదు, అన్ని దుర్బుద్ధులు. అందరికీ కూడా మంచి మార్గాన వెళ్ళాలన్నటువంటి కోరిక లేదు. ఇంకోటి ఏమిటంటే మన ఎడ్యుకేషన్లో బుద్ధిని నేర్పించరు. 100కి 100 మార్కులు ఎట్లా రావాలన్న దాని గురించి బాగా తోమి వాడికి ఆ విద్య నేర్పిస్తారు. ఆ తోముడుకు తట్టుకోలేక హాస్టల్స్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు పిల్లలు, ఆ మెంటల్ టెన్షన్స్కి తట్టుకోలేక. చూస్తున్నాం కదా. మరి వాళ్ళకి అక్కడ ఎప్పుడన్నా మంచి ఆహారము తినుము, మంచి నీరు తాగుము, భారతమాతను పూజించుము, ఇలాంటి బుద్ధులు ఎప్పుడన్నా నేర్పిస్తున్నారండి కార్పొరేట్ కాలేజీల్లో? నేర్పించరు. ఎందుకని? అది మా పని కాదు అంటారు. వీళ్ళ పని ఏమిటి? 100కి 100 మార్కులు తేవడం, ఆ కార్పొరేట్ కాలేజీలన్నింటినీ కూడా వ్యాపార సంస్థల కిందికి మార్చడం, బాగా డబ్బు సంపాదించుకోవడం, ఆ డబ్బు తెచ్చుకొని తాగి తిని చచ్చిపోవడం. చెప్తున్నమాట వినండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మీ అరిచేతిలో ఉంది ఆరోగ్యం. భాస్కరాదిత్యం. సూర్యుడు రోజు సన్ బాత్ చేయాలి. మీకు ఫ్లాట్లో కూర్చొని తలుపులు వేసుకుంటే మీకు ఆరోగ్యం ఎట్లా వస్తుందండి? బయట కూర్చోవాలి, సూర్యుడి దగ్గర కూర్చోవాలి, సూర్యరశ్మి మీ ఒంటి మీద బాగా పడాలి, సన్ బాత్. సూర్యుడికి నమస్కారం పెట్టాలి, ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టాలి, సూర్య నమస్కారాలు చేయాలి. ఇవాల్టికి కూడా 84వ సంవత్సరం నాకు. రోజు యోగా చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను, యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తా పొద్దున్నే. తర్వాత గాయత్రి జపం చేసుకుంటా మంత్రతంత్రాలతో. ఒకే పూట భోంచేస్తా. ఆ చేసిన భోజనంలో ఇప్పుడు ఆవకాయ మానేసా, పూర్వం తినేవాడిని. ఇప్పుడు ఏమండి నెయ్యి కొద్దిగా పరిమితంగా, మంచి మజ్జిగ, చిలికిన మజ్జిగ, మంచి మజ్జిగ. బాగా మజ్జిగ తాగండి అమ్మా మీరు. కోకా-కోలా కాదు, మంచి మజ్జిగ తాగండి. రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ పనికి మాలిన కూల్ డ్రింక్స్ అవి తాకండి, విషంతో సమానం. మంచి మజ్జిగ తాగండి. లేకపోతే మీకు పెరుగు ఇష్టమైతే పెరుగులో కొంచెం పంచదార వేసుకొని పెరుగు తినండి, ఆరోగ్యమే కదా. రోజు మంచిగా పాలు తాగండి, బెల్లం వేసుకొని పాలు తాగండి, మీకు ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో. ఏమిటి బెల్లం అంటే తాటి బెల్లం అయితే ఇంకా మంచిది, కానీ తాటి బెల్లం వేసుకొని మేము తినమంటే అట్లాంటివన్నీ చెప్పకండి. మాకు ఆహారం అంటే ఇక మరి విరక్తి కలుగుతుంది అంటారు. మీరు తాటి బెల్లం తినాలి. తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లం తినాలి. మామూలు బెల్లం కూడా దొరక్కపోతే ఇక పంచదార వాడండి. నేను వద్దన్నా మీరు ఊరుకోరు. పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పంచదార వేసుకొని కాఫీ డికాక్షన్ తాగితే మీ ఆరోగ్యం ఎట్లా బాగుంటుందమ్మా? కాఫీ తాగేది లేకపోతే టీ తాగేది, అందులో ఆహారం ఏముందమ్మా? టీలో ఆహారం ఏమన్నా ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఫుడ్ వాల్యూ? దేర్ ఇస్ నో ఫుడ్ వాల్యూ. మీరు పచ్చిపల్లీలు తినండి మంచిగా. ఏమండి పచ్చిపల్లీలు తినలేవండి, సరే పచ్చిపల్లీలు తినలేకపోతే ఉడకేసుకొని తినండి, మంచిదే. గాంధీ గారు ఆరోగ్యంగా ఎట్లా ఉన్నాడో తెలిసిన? బక్కగా ఉండేవాడు ఆయన. మీరు ఏమన్నా చూచారా గాంధీ గారిని? గాంధీ గారిని చూచామండి. ఎప్పుడు చూశారు? అదే మా ఊరు వచ్చిందండి మొన్న. అది గాంధీ కాదు, ఆవిడ పేరు సోనియా గాంధీ. మీ ఊరు వచ్చిన ఈవిడ అసలు గాంధీ కాదు. గాంధీ అంటే కరమ్చంద్ గాంధీ ఆయన అసలు గాంధీ. ఆయన మేకపాలు తాగేవాడు, తెలిసిన? ఆయన మేకపాలు తాగేవాడు. 1947-48లో పోయాడు ఆయన. తర్వాత పచ్చి పల్లీలు తినేవాడు. పల్లీలు అది ఆయన ఫుడ్. మిత్రులారా, ఇంతసేపు నేను చెప్పింది ఏమిటంటే మంచి ఆహారాన్ని, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోండి. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మదర్ నేచర్. ది మదర్ నేచర్ విల్ బ్లెస్ యూ ఓన్లీ వెన్
అండ్ వేర్ యూ వర్షిప్ దట్ మదర్ నేచర్. మీరు ఈ ప్రకృతిని మాతగా ఆరాధించినప్పుడే ఆమె మిమ్ము అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది. ఇదే నా సందేశం. నమస్కారం.